సార్ యాక్చువల్ గా అంటే కంపారిటివ్లీ మెన్ అండ్ విమెన్ లో తీసుకుంటే విమెన్ కొంచెం సెన్సిబుల్ ఉంటారు, కొంచెం సెన్సిటివ్ ఉంటారు. సో ఇప్పుడు మీరు స్ట్రాంగ్ గా ఒకవేళ ట్రోల్స్ ని కానివ్వండి, బ్యాడ్ కమెంట్స్ ని కానివ్వండి, మీరు ఫేస్ చేసి ఓకే ఐ డోంట్ కేర్ అనొచ్చు. బట్ మాధురి గారు ఎప్పుడన్నా కొంచెం ఎమోషనల్లీ డౌన్ అవ్వడం కానీ, అరే ఎందుకంటే మీరు చెప్పినట్టు బూతులు తిట్టడం, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ట్రోలింగ్ చేయడం, ఆడవాళ్ళని కూడా చూడకుండా మాట్లాడడం, ఇవన్నీ మనం ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. సో మాధురి గారు ఎప్పుడన్నా కొంచెం డౌన్ అవ్వడం ఆర్ ఎమోషనల్ గా బ్యాలెన్స్ కోల్పోవడం లాంటిది ఏదైనా జరిగిందా? ఇంతైనా ఉమెనే కాబట్టి స్టార్టింగ్ లో కొంత డిప్రెస్ అయ్యారు. తర్వాత నేనే చాలా సార్లు చెప్పాను, జీవితం అంటే ఏంటి, వ్యవహారం అంటే ఏంటి, ఒక విషయంలో ఎన్ని రకాలుగా మనకు ప్లస్లు మైనస్లు ఉంటాయి, మనం ముందుకు పోయేటప్పుడు ఏ రకంగా విమర్శలు ఉంటాయి, వీటిని నిలదొక్కోవాలంటే ఎలా మనం ఉండాలి, ఎలా గుండె నిబ్రం చేసుకోవాలి, ఎలా మనస్సును కూడా ఇది చేసుకోవాలని ఇవన్నీ నేను నేర్పించుకుంటే ఇప్పుడు షీ డజంట్ కేర్. సార్ నైస్. మీరు ఇప్పుడు బయట ఉన్నప్పుడు మీరు చెప్పారు, మోటివేషన్ ఇచ్చారు, సపోర్ట్ చేశారు. బట్ ఇప్పుడు హౌస్ లో ఉన్నారు. సో హౌస్ లో ఏంటంటే బయట ఎంత మీకు తెలిసే ఉంటుంది, ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడినా ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు. లాస్ట్ కి టైం వచ్చినప్పుడు బ్యాక్ స్టాపింగ్స్ జరుగుతూనే ఉంటాయి. అండ్ రీసెంట్ గా నిన్న ఫస్ట్ డే లో కూడా ఆ కిచెన్ దగ్గర డిస్కషన్ వచ్చింది అండ్ అరిచారు, స్ట్రాంగ్ గా మాట్లాడారు. బట్ లేటర్ ఆన్ షీ క్రైడ్ ఎమోషనల్ గా. సో మీకు ఎలా అనిపించింది? అయ్యో ఎమోషనల్ అవుతున్నారు అనుకున్నారు? ఉండాలి, చేయాలి. ఒక ఇంటిలో జరిగే సంఘటనలు కూడా అలాగే ఉంటాయి కదా. అక్కడ చిన్న ఈగోస్ వచ్చినాయి. కెప్టెన్ కి మాధురి గారికి ఎమోషన్స్ క్యారీ అయ్యాయి. దాని మీద ఇద్దరు కూడా ఎమోషనల్ గా మాట్లాడుకున్నారు. మళ్ళీ ఒకరికొకరు సారీ చెప్తున్నారు. ఇంతే జీవితం అంటే, ఇంతే జీవితం అంటే రాజీ పడటం. ఆ రాజీ పడటం కూడా మనం ఇందులో చూపించాలి. అది జరుగుతూ ఉండాలి. ప్రతిదాన్ని మనం సీరియస్ గా తీసుకొని ఇదే అని గిరిగీసుకోవటానికి కుదరదు. రాజీ పడుతూనే జీవితాన్ని నడిపించాలి. బిగ్ బాస్ లో కూడా అది సహజంగా జరగాల్సింది. అది నిన్న జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా ఏదో ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు.